అనంత భక్తి టీవీకి స్వాగతం. గురుగారు, సింహరాశి వారికి ఈ నెల 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో వివరించండి. సింహరాశి వారికి 16 నుంచి 31వ తారీఖు వరకు జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. సింహరాశి వారికి ద్వితీయమందు రాహువు, ద్వితీయమందు కేతువు, అష్టమందు రాహువు, సప్తమందు శని వక్రీకరించి ఉండడం, అలాగే వ్యయమందు రవి శుక్ర బుధులు మరియు దశమస్థానమందు కుజ గురుల యొక్క సంచారం వెలసి గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత చేపట్టినటువంటి పనులలో కొంత కార్య విఘ్నములు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనము ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు లౌక్యముతో ముందడుగు వేయాలి. మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ పెరగాలనే విషయాన్ని మనం గమనించుకొని ప్రయాణం చేయాలి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఎంతటి గొప్ప శక్తివంతుడిగా అయినప్పటికీ కూడా గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడు ఎవరు కూడా విజేతలు కారు. ఉదాహరణకి భారత యుద్ధమే తీసుకోండి. పాండవుల కంటే దుర్యోధనునికి సంబంధించినటువంటి శత్రు సైన్యముల యొక్క సంఖ్య అధికంగా ఉంది. కానీ దైవానుగ్రహం లేని కారణం చేత పూర్తిగా ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత మనము ఎంత గొప్పవాళ్ళమైనప్పటికీ కూడా తగ్గి ఉండడమే మేలనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక వ్యాపారస్తులకి సంబంధించి నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు ఈ జూలై మాసంలో చేసుకోకపోవడమే చాలా మంచిది. ఏదైనా కొత్త ఆలోచనలు చేస్తారు, కానీ ఆ ఆలోచనలకు సంబంధించినటువంటి ప్రణాళికని మీరు రూపొందించుకుంటారు. కానీ రూపొందించుకోవడం వరకు ఓకే, కానీ దాన్ని అమలు చేసినట్లయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ జూలై మాసంలో పొందుతారు. కాబట్టి నిర్ణయాల వరకు మాత్రమే ఆపు చేసుకొని నిర్ణయాల అమలుకి మాత్రం మీరు గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పుడు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు శ్రమ పడితే తప్ప కుదరనటువంటి విషయం గమనించుకోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. విద్యార్థులకి మీరు కోరుకున్న చోటు కంటే కూడా ఇతర ప్రదేశాలలో మీకు విద్యావకాశాలు మెరుగే అవకాశాలు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే మించి దాంపత్యంలో కొంత మాట వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వామితో మౌనంగా మీ యొక్క కార్యకలాపాలు ముగించుకోవడమే చాలా మంచిదని గమనించుకోవాలి. అయితే ఏ మనిషికైనప్పటికీ కూడాను ధనముతోనే సమస్యలు వస్తాయి, ధనముతోనే సమస్యలు తీరుతాయి. కాబట్టి ధన ప్రవాహం ఈ యొక్క 16 నుంచి 31 తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, ఎప్పుడు లాభాలు ఉంటాయి. అనగా లాభం అంటే ఏదో లక్ష్మీ కటాక్షం కుప్పలుగా కాదు, మన అవసరాలకి తగ్గట్టుగా మనల్ని బాధించకుండా మనకు ఆ డబ్బు అవసరాలు తీరుతున్నాయంటే లాభం అనే చెప్పాలి. కాబట్టి ఎలాంటి రోజుల్లో మనం ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 16వ తారీఖు రోజున మీకు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి ముందు రోజు 15వ తారీఖు లాగానే ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నూతన వ్యక్తుల పరిచయం లేదా పూర్వ విద్యార్థులు అనగా మీ పాత స్నేహితుల పరిచయం కాస్త మానసికంగా ప్రశాంతంగా ఆనందంగా గడిపే సమయం 16వ తారీఖు అన్ని విధాలుగా ధనపరంగా కూడా చెప్పవచ్చు. ఇంకా 17, 18వ తారీఖులో గృహంలో మరమ్మతులు చేపట్టుకోవడం, లేకపోతే వాహన కొనుగోలుకు సంబంధించి వాహన మరమ్మతులు కానీ వాహన పరంగా సమస్యలు కానీ ఎదురవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పని ఈ విధంగా చెప్పవచ్చు. ఇక మీకు సంతృష్టి లేనటువంటి జీవితం 17, 18 తారీఖుల్లో పొందుతారు. ఇక 19, 20, 21 తారీఖుల్లో చూసుకున్నట్లయితే వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వ్యతిరేక ఫలితాలు 19, 20, 21 తారీఖుల్లో మీరు పొందుతారని చెప్పవచ్చు. ఇక 22, 23, 24, 25 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి. మీరు ఏ రంగంలో ఉంటే ఏ రంగంలో పనిచేస్తారో ఆ రంగంలోని వ్యక్తులు మీకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించడం ద్వారా మీరు అభివృద్ధి పథంలో ఉంటారని చెప్పవచ్చు. ఉద్యోగస్తులైతే తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ ఉన్నత అధికారుల యొక్క అనుగ్రహం కానీ కలిగి మీరు సాఫీగా ప్రయాణం సాగుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులైతే కస్టమర్స్ కానీ మీకు తోటి వ్యాపారస్తులు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పవచ్చు. ఇక 26, 27 తారీఖుల్లో మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ధన ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇంతకుముందే ప్లాన్ చేసుకొని 26, 27 తారీఖుల్లో డబ్బులు ఖర్చు పెట్టుకుందాం, పలానా వస్తువులు కొందాం అనేటువంటి నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే 26, 27కి కొంత ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. మీ ప్లానింగ్ ఖర్చులు కూడా తోడైతే అధిక ధన వ్యయం అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 28, 29 తారీఖుల్లో సంతానంతో విరోధంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చేపట్టుకోకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అన్నిటికంటే మించి ప్రధానంగా సంతానపరమైనటువంటి సమస్యలు కానీ సంతానం మూలకంగా చిక్కులు కానీ ఏర్పడతాయి.
వివాహమై నూతన సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు సంతాన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిదని గమనించుకోవాలి. ఇక 30-31 తారీఖుల్లో ఈ యొక్క సింహరాశి వారికి ఇప్పటివరకు గడిచినటువంటి రోజుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు సమస్యల నుంచి కొంతవరకు మేలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు కానీ లేకపోతే అన్ని రకాలుగా మీకు ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు 30-31 వారాంతంలో మాసాంతంలో మీకు కలుగుతాయని చెప్పవచ్చు. అయితే ఎంతటి వాడికైనప్పటికీ కూడాను దైవానుగ్రహంతోడే ఎంతటి వీరాది వీరులు ఉన్నప్పటికీ కూడా దుర్యోధనుడు ఓడిపోయాడు. కేవలం ఒక్క శ్రీకృష్ణుడు ఉన్న కారణం చేత పాండవులంతా గెలిచారు. కాబట్టి అటువంటి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ నెల 21వ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహుకేతు పూజ, అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, మరియు ఈ యొక్క సింహరాశి వారికి దాంపత్య శని తోడై ఉంది కాబట్టి ఈ యొక్క వృషభ బిందున కర్కాటక సింహత్తుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు విద్య, ఉద్యోగం, దాంపత్యం, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. కాబట్టి అలాగే ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల కార్యక్రమాలు జరుగుతాయి మా పీఠం ఆధ్వర్యంలో. సంవత్సరం పాటు జరుగుతాయి కాబట్టి సంవత్సరం పాటు కూడా గోతనామాలు నమోదు చేసుకునే వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి మీరు ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకొని ఆ శివుడికి మీ చేతితో అరగదీసినటువంటి గంధాన్ని మీరు అద్దిరండి. ఈ విధంగా మీరు ఒక 5 రోజుల పాటు చేసినట్లయితే ఈ యొక్క జూలై మాసంలో ఏర్పడినటువంటి కష్టాలు కానీ సమస్యల నుంచి కొంతవరకు మీకు లాభసాటిగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఇంకా మీరు సమస్యలు వలయంలో చిక్కుకొని సమస్యలు మీకు ఇంకా తొలగలేదు అని అనుకుంటే దగ్గరలోని ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులు సంప్రదించి మీ యొక్క జాతకాన్ని చూపించుకొని వారు చూపించే సలహాలు సూచనలు పాటించినట్లయితే ఇంకా మెరుగైన స్థితిలో మీరు ఉంటారని చెప్పవచ్చు. సింహరాశి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.